निर्विघ्नं कुरु मे देव। ఏంటి మారేది? ఆఫీస్ లో నాకు టెన్షన్, ఇంట్లో నాకు టెన్షన్. నేను వల్ల కాదు, నేను బయటికి పోతున్నాను. బాయ్. అమ్మా పూజీ, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? చాలాసేపు అయింది. ఎందుకు అలా ఉన్నావు? భయపడ్డావా? ఏం పర్వాలేదు, సరేలే. యూనిఫామ్ చేంజ్ చేసుకుని తినడానికి ఏమైనా పెడతాను. పూజీ, టీవీ ఆఫ్ చేసేసి వచ్చి చదువుకోమ్మా. మమ్మీ 5 minutes. నీకు టీవీ ఆఫ్ చేసేసి చదువుకోమని చెప్పి ఎంతసేపు అయింది? వెళ్ళి చదువుకో. సారీ మమ్మీ, నేను అలా బిహేవ్ చేయడం తప్పే. ఇంకెప్పుడు చేయను. ప్లీజ్ మమ్మీ, నాతో మాట్లాడండి మమ్మీ. సారీ, ఇంకెప్పుడు చేయను. ప్లీజ్ మమ్మీ. నువ్వెప్పుడు ఇంతేగా, ఎప్పుడు నా మాట విన్నావని. ఓ పక్క నువ్వు, ఓ పక్క మీ నాన్న. మీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా? ప్లీజ్ మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయను మమ్మీ. సారీ మమ్మీ. సరే, ఫస్ట్ వెళ్ళి చదువుకో, తర్వాత టీవీ చూసుకో, ఓకేనా?
సార్ టీ. డాడీ ఏంటి పోతుకే మధ్యాహ్నం చాలా రూడ్గా బిహేవ్ చేశాను. కనీసం పాపను కూడా పట్టించుకోకుండా వచ్చేసాను. మా గొడవల వల్ల తనపై కేర్ కూడా తీసుకోలేకపోతున్నాం. కనీసం ప్రేమగా కూడా మాట్లాడట్లేదు. లేదు, ఇకపై తనతో ఏ గొడవలు పడను. ఏమున్నా సరే తనతో మాట్లాడి పరిష్కరించుకుంటాను. చిట్టల్లి, రా తల్లి. భయపడతావేమ్మా, రా తల్లి. చూడు నీకోసం ఏం తెచ్చాను. నాకేనా? నీకే. థ్యాంక్ యూ డాడీ. తల్లి, అస్తమానం ఫోన్ ఏంట్రా? ఫోన్ ఎక్కువ చూస్తే ఎడిట్ అయిపోతాను చెప్పానా? ఫోన్ ఎక్కువ చూడకూడదమ్మా. సారీ డాడీ, మా ఫ్రెండ్ శ్వేత నోట్స్ పంపిస్తే వాట్సాప్లో చూస్తున్నాను. ఫోన్ ఎక్కువగా చూస్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడో మా స్కూల్లో చెప్పారు డాడీ. ఎంత అవసరమైతే కానీ ఫోన్ చూడండి డాడీ. వెరీ గుడ్, చదువుకమ్మా. పూజీ, ఎవరో వచ్చారు, కొంచెం డోర్ తీయమ్మా. ఏంటి, ఏదో మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పు. ఏం లేదే, నీతో విషయం మాట్లాడాలి. అది నీ పర్సనల్ విషయం, మాట్లాడొచ్చా? ఇదేంటే కొత్తగా, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఏం లేదే, నేను కలుద్దామని మీ ఇంటికనే బయలుదేరాను. వచ్చే దారిలో పాపను చూశాను. తన వెనకే వచ్చాను, తను నన్ను గమనించలేదులే. ఎందుకో పాప భయపడుతూ లోపలికి వెళ్ళడం నేను గమనించానే. నేను డోర్ దగ్గరికి రాగానే నాకు మీ గొడవ వినిపించింది. నేను డోర్ ఓపెన్ చేసి చూసేసరికి పాప అక్కడ ఏడుస్తూ కనిపించింది.
నిన్న పాపని ఆ పరిస్థితిలో చూసి నాకు చాలా బాధ అనిపించింది. పాప ముందు గొడవలు పడకండి. ఇలాంటి విషయాలు పాప తన మనసులో పెట్టుకుంటే రేపు పొద్దున్న తన భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? ఏం చేయమంటావే? నాకు మాత్రం ఇంట్లో గొడవలు పడటం ఇష్టమా? రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ మనిషిగా బాధ్యత లేకుండా ఉంటున్నాడు. గొడవలు పడక ఏం చేయమంటావే? సరేనే, నేను నిన్ను అర్థం చేసుకుంటాను. నీకు బాధ్యత లేదని మీ ఆయన కూడా అనుకుంటే మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదే. గొడవ ఏదైనా కానీ అది పిల్లల వరకు వెళ్ళకూడదే. నీది తప్పంటే నీది తప్పని వాదించుకునే కంటే సమస్య ఏంటో తెలుసుకొని సాల్వ్ చేసుకోవచ్చు కదే. సరేనే, ఇది చెప్దామనే వచ్చాను. టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సునీత, వాటర్ తీసుకొని రా. వాటర్ తీసుకొని రమ్మని ఎంతసేపు అయింది? మనిషి అంటే లెక్కే లేదు. ఛే, అందుకే ఇంటికి రావడం చిరాకేస్తుంది. నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను? నిన్నే కదా అనుకున్నాను ఏ గొడవ పడకూడదని. ఏమైందండి? ఏం లేదు, వాటర్ తీసుకుంటా. సరే. సునీత, ఏంటండి? పని మీద బయటికి వెళ్తున్నాను, ఏమైనా తీసుకురమ్మంటావా? ఇప్పుడేం అవసరం లేదండి. మీకు ఏదో పని ఉందన్నారుగా, చూసుకొని రండి. సరే. చిట్టల్లి, రేపు మార్నింగ్ మనం బీచ్కి వెళ్తున్నాం. అటు నుంచి అంటే జూకి కూడా వెళ్తున్నాం. సరేనా? సరే. కానీ మార్నింగ్ వేరంగా లెగాలి, సరేనా? కానీ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి. సరే. అయితే 2 కావాలి నాకు. అలాగే తల్లి, నువ్వు ఎన్నంటే అన్ని. సరే, నేను బయటకు వెళ్ళి వస్తాను. బాయ్. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలైనా కావచ్చు, ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు. వాటి ప్రభావం పిల్లల మీద పడకూడదు. తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రేమకు దూరమైన పిల్లలు ఫోన్లకి, చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు. అటువంటి అలవాట్లకు దూరం చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. అంతేకాదు, వాళ్లకు మంచి అలవాట్లు నేర్పించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఈ రోజుల్లో పిల్లలు చేస్తున్న అతి ముఖ్యమైన పొరపాటు ఫుడ్ వేస్టేజ్. తినడానికి పట్టెడు అన్నం లేక రోడ్డు మీద ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలైతే ఆకలితో నిద్రలోనే చనిపోతున్నారు. అన్నీ ఉన్నవాడికి తినడానికి చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ పిజ్జా, బర్గర్, శాండ్విచ్, కేక్స్ ఇలాంటివి. కానీ ఏమీ లేనివాడికి ఇవన్నీ తన ఆకలి తీర్చే ఆహారం మాత్రమే. వాటి పేర్లు కూడా తనకు అవసరం లేదు. కడుపు నిండితే చాలు. దయచేసి ఆహారాన్ని వృధా చేయండి.